ఐడియా క్లినిక్స్ అనేది జనరల్‌గా ఏంటి అంటే సిటీలో సో మెనీ క్లినిక్స్ వి హావ్ కదా సార్. బట్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఐడియా క్లినిక్స్? లైక్ అంటే మీరన్నట్లు కొంతమంది ఐడియాల సమూహమే ఈ ఐడియా క్లినిక్. కానీ ఏంటంటే స్పెషల్ రికగ్నైజేషన్ ఉంది. ఎస్పెషల్లీ ఫర్ ఎండోక్రైనాలజీకి, డయాబెటిస్‌కి అంతటికి కలిపి. సో, అసలు ఏంటి ఐడియా క్లినిక్స్ ప్రత్యేకత ఏంటి? సో ఐడియా క్లినిక్స్ ఏంటంటే ఇప్పుడు చాలా క్లినిక్స్, నర్సింగ్ హోమ్‌లు ఉంటాయి. బట్ మేమేం చేసామంటే ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ లాగా బిల్డ్ చేసాం. అంటే వీఆర్ వీఆర్ ఇంటూ రిసర్చ్, అకాడమిక్స్, కాన్ఫరెన్సెస్, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ టెక్నాలజీ బిల్డ్ చేసుకున్నాము. సో ఇండియాలో ఏంటంటే చాలామంది పేషెంట్లు డాక్టర్ బేస్డ్ వస్తూ ఉంటారు. సో మేమేం చేసామంటే అందరూ టాప్ ఎండోక్రినాలజిస్ట్ అందరం గ్రూప్ లాగా ఫామ్ అయ్యాం. సో ఇది దో ఐఎమ్ ది ఫౌండర్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. యుఎస్ నుంచి మా ఫ్రెండ్స్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే దే వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ ఇండియా. సో దే వాంటెడ్ మీ టు టేకప్ ది ఓనర్షిప్. సో గ్రూప్లా ఫామ్ చేసి ఒక ఇన్స్టిట్యూట్ ఫామ్ చేసి టెక్నాలజీ బిల్డ్ చేసుకొని డేటా అనాలిటిక్స్ ఇవన్నీ ఇప్పుడు 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 హెల్త్ కేర్ మనం ఆలోచిస్తే మనందరికీ అనుకునేది ఏంటంటే హాస్పిటల్ బేస్డ్ కేర్ అంటాం. ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చేసాయి. హాస్పిటల్స్ అంటే ఏంటి? పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లు అండ్ బిల్డింగ్లు కదండి. సో అక్కడ వాళ్ళ బెడ్లో పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటాం. మేమేమంటామంటే ప్రివెంటివ్ హెల్త్. ఐడియా క్లినిక్స్ ఏంటంటే హెల్త్ కేర్ షుడ్ బి అవుట్ సైడ్ హాస్పిటల్స్. మనిషి హాస్పిటల్స్ ఏం చేస్తూ ఉంటాయి? దే రిపేర్ ఆర్ రిప్లేస్ ఆర్గన్స్. వీఆర్ ఇంటూ సేవింగ్ ఆర్గన్స్. సో ఇప్పుడు వీళ్ళందరూ హార్ట్ స్టంట్లు వేయటమో, బైపాస్, కిడ్నీ డయాలసిస్ చేయటమో, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయటం. మేము అనేది ఏంటంటే ఆర్గన్ డ్యామేజ్ కాకుండా కాపాడాలి. సో సేవింగ్ ఆర్గన్స్ ఈస్ వాట్ ది మోటివ్ ఆఫ్ ఐడియా క్లినిక్స్. వెదర్ ఇట్స్ డయాబెటీస్, థైరాయిడ్, ఒబిసిటీ, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏది తీసుకున్నా వీ హ్యావ్ టు సేవ్ ఆర్గన్స్. అంటే మనిషి హాస్పిటల్ మంచంలో పడుకోనియకుండా చేయగలగటం ఐడియా క్లినిక్స్ ఉంది. కార్పొరేట్ హాస్పిటల్స్ అనేది కంప్లీట్‌గా ఒక 5 స్టార్ హోటల్స్ రేంజ్‌లో ఉన్నాయి ఇప్పుడు. లైక్ అంటే ఏదైనా ఒక మంచి నోవోటెల్‌కి ఇలాంటి ప్లేసెస్‌కి మనం వెళ్తే ఏ రకంగా ఫెసిలిటీస్ ఉంటున్నాయో, సేమ్ కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కూడా ఇప్పుడు అవే ఫెసిలిటీస్ మనకి అవైలబుల్ ఉంటున్నాయి. ఆ రూమ్ అదంతా కూడా. అట్ ది సేమ్ టైం బిల్ చూసి భయపడి మళ్ళీ హార్ట్ అటాక్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది. అండ్ ఐడియా క్లినిక్స్ మీరు చెప్పినట్లుగా లైక్ రావాలి, ఇక్కడికి మాట్లాడాలి, మెడిసిన్ మీరు సజెస్ట్ చేసేది తీసుకోవాలి అండ్ సేవ్ చేసుకోవాలి ఆర్గాన్ని అనేది మీ కాన్సెప్ట్. యా. సో మీరు అన్నది కరెక్టే. ఎవరికైనా హాస్పిటల్ మంచంలో పడుకోవటం ఇష్టం ఉండదు. నో నో. సో మనందరం హ్యూమన్ లైఫ్ ఏంటంటే ఖర్చు పక్కన పెట్టండి. ఆ ఖర్చు అయితే హాస్పిటల్కి వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. అది తప్పదు. వాళ్ళ ఓవర్ హెడ్స్ అలా ఉంటాయి. సో జనరల్గా మా లాజిక్ ఏంటంటే వీలైనంత వరకు ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. టు ది ఎక్స్టెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డయాబెటీస్ కేర్ ఎట్ హోమ్ అని ఒకటి స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు పేషెంట్లు మా దగ్గరికి రావాలి అంటే పార్కింగ్ దొరకదు, వెయిటింగ్, అపాయింట్మెంట్లు, కొంతమంది డాక్టర్లను వెయిట్ చేయాలంటే 4-5 గంటలు వెయిట్ చేయాలి. సో ఇవన్నీ చేసే బదులు ఇప్పుడు స్విగ్గీ, జొమాటో లాగా ఇప్పుడు బ్యాంకింగ్ కూడా ఎవరు బ్యాంక్కి వెళ్ళట్లేదు, అన్ని ఇంటికి వచ్చి అయిపోతున్నాయి. అలానే ఒక 1000 మందికి చేసాం ఇంతవరకు. మా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి అన్ని పరీక్షలు, కాంప్లికేషన్ స్క్రీను, రెటీనా, న్యూరోపతి అన్ని ఇంట్లో చేసి, ఈసీజీ కూడా ఇంట్లో తీసి వీడియో కన్సల్టేషన్ ద్వారా. సో ఇలాంటి పద్ధతులు, కొత్త పద్ధతులు. సో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళకి క్లినిక్ దాకా, హాస్పిటల్ దాకా వెళ్ళడానికి ఇబ్బంది. అలాంటి వాళ్ళందరికీ వీ స్టార్టెడ్ దిస్. సో వాళ్ళ ఆరోగ్యం మేము చూసుకుంటున్నాం, వాళ్ళ ఇంట్లో కాన్సెప్ట్ సార్ ఇది. మేబీ ఎవరి ప్లాన్ ఇది? వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రూప్ ఫామ్ అయితే కొత్త కొత్త ఐడియాలు వస్తాయి, టెక్నాలజీ ఉంటుంది, ఇవన్నీ ఉండేవి. అండ్ ఇండియాలో చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. చాలామంది నర్సులు దే ఆర్ అన్ఎంప్లాయిడ్. ఇప్పుడు ఏమైందంటే దగ్గర మాకు ఒక 50 మంది స్టాఫ్ ఉన్నారు. ఒక 500 మంది దే ట్రైన్డ్ అండర్ అస్. పేషెంట్లు 1,00,000-2 లక్షల మంది పేషెంట్ బేస్ ఉంది, అది డేటా ఉంది. కానీ బట్ ఇండియాలో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హోమ్ కేర్ చాలా ఈజీ. ఇప్పుడు ఫారిన్లో డిఫికల్ట్, ఇక్కడ ఎందుకంటే యూత్ ఆర్ అన్ఎంప్లాయిడ్. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం మేము.
వాళ్ళు అన్నీ ఇంట్లో చేసేస్తున్నారు, పేషెంట్స్ ఆర్ హ్యాపీ. అన్ని ఇంట్లో పనులు అయిపోయి అండ్ సగానికి సగం ఖర్చు తక్కువ. హాస్పిటల్కి వెళ్తే అదే బిల్లు 4 ఇంతలు అవుతుంది. సో ఇంట్లో వాళ్ళకి కావాల్సినట్టు మొత్తం ట్రీట్మెంట్ అవుతుంది. అండ్ మాకు లాభం ఏంటంటే ఈ వెయిటింగ్లు, మేము వెయిట్ చేయటం, వాళ్ళు వెయిట్ చేయటం, ఇవన్నీ ఇబ్బందులు లేకుండా సెటప్ అలా పెట్టాం. అందుకే ఐడియా క్లినిక్స్ కొంచెం వేరే క్లినిక్స్కి మాకు కొంచెం తేడా ఉంది. సూపర్ సార్. ఫస్ట్ బ్రాంచ్ ఏది సార్ ఐడియా క్లినిక్స్? ఫస్ట్ది కూకట్పల్లి. ఫస్ట్ కూకట్పల్లి. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే మీరు ఇండియా అసలు వచ్చింది ఎప్పుడు, మీరు కార్పొరేట్లో వర్క్ చేసింది ఎప్పుడు, అగైన్ వెన్ యూ స్టార్టెడ్ దిస్? సో 95లో యూకే వెళ్ళాను, 2012లో వచ్చాను. ఐ కేమ్ బ్యాక్ ఇన్ 2012. సన్షైన్లో గురువారెడ్డి గారి దగ్గర 1 year పనిచేశాను. 2014లో 2015లో ఐ స్టార్టెడ్ ఐడియా క్లినిక్స్. సో మేము ఏం చేసామంటే అందరం డాక్టర్లను కలిసి ఒక ఇన్స్టిట్యూట్ ఫామ్ చేసి టెక్నాలజీ బిల్డ్ చేసుకొని ఇవన్నీ టీము, హోమ్ కేర్ టీము. సో దాని ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది క్లినిక్లు, నర్సింగ్ హోమ్లు పెట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఒక 20-30 ఏళ్ళు దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఒకరు ఫైన్ డే అది క్లోజ్ అయిపోతుంది. సో షట్టర్ వేసేస్తున్నారు, పేషెంట్లు వేరే డాక్టర్లు చూసుకుంటున్నారు, స్టాఫ్ ఇంకో ఉద్యోగం ఎత్తుకుంటున్నారు, ఆ షట్టరు మళ్ళీ జూనియర్ డాక్టర్ మళ్ళీ జీరోని స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటంటే, ఇన్స్టిట్యూట్ ఫామ్ చేశాం కాబట్టి నా తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎండోక్రినాలజిస్ట్ ఇప్పుడు ఐఎమ్ ఇన్ మై 50s. నేను ఇంకా ఎక్కువ ఐ కాంట్ హ్యావ్ మచ్ టైమ్ టు ప్రాక్టీస్. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వస్తారు, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ దాన్ని పెట్టుకుని. సో అమెరికాకి ఇండియాకి అదే తేడా. అమెరికాలో మేయో క్లినిక్లు, క్లీవ్లాండ్ క్లినిక్స్ ఎందుకు వచ్చాయంటే ఇన్స్టిట్యూట్స్ బిల్డ్ చేశారు. మన దగ్గర క్లినిక్స్ కాన్సెప్ట్లో ఇంకా అవ్వలేదు. హాస్పిటల్స్ బాగా వచ్చాయి కానీ ఈ క్లినిక్స్లో ఇట్లా ప్రివెంటివ్ హెల్త్ అంటే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు వీఆర్ వన్ ఆఫ్ ది ఫస్ట్ వన్స్. వీఆర్ కాన్సెప్ట్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ టేకింగ్ ఓవర్. ఇప్పుడు మేము లాట్ ఆఫ్ టెక్నాలజీ తయారు చేసాం. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ తెలివితేటలు పెట్టుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు హోమ్ కేర్ స్టార్ట్ చేసాము, అలా కొత్త కొత్త పద్ధతులు, కాన్సెప్ట్స్. అండ్ సో మీరు అంటే మీ తర్వాత లైక్ అంటే ఇప్పుడు 50sలో ఉన్నానని మీరు చెప్తున్నారు, మీ లెగసీ అనేది ఎలా కంటిన్యూ అవుతుంది ఇక్కడ? లాట్ ఆఫ్ ఇండియన్ డాక్టర్స్, చాలా మందికి అపోహ ఉంటుంది కానీ ఇండియన్ డాక్టర్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇండియన్ డాక్టర్స్ మేమంతా ఫారెన్ తిరిగి వచ్చాం కాబట్టి వీ అండర్స్టాండ్. సో లాట్ ఆఫ్ ఇంటెలిజెంట్ పీపుల్ అరౌండ్. ఐ థింక్ వాట్ విల్ హ్యాపెన్ ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఎలా అవుట్సోర్స్ అవుతుంది, ఫార్మా ఇండస్ట్రీ ఎలా అవుట్సోర్స్ అవుతుంది, ఇండియన్ డాక్టర్ కమ్యూనిటీ విల్ బి సర్వింగ్ ది వరల్డ్. రిమోట్ కేర్ ఇప్పుడు కూడా మాకు ఒక 400 పేషెంట్లు, 500 పేషెంట్లు ఎన్ఆర్ఐ పేషెంట్లు ఉన్నారు. ఎందుకంటే అక్కడ డాక్టర్ని కలవాలి అంటే 3 నెలలు వెయిట్ చేయాలి. యుఎస్లో, యూరప్లో ఒక డాక్టర్ని కలవాలంటే $200. ఇక్కడ మనం $10 తీసుకుంటాం, $700. సో మన పేషెంట్స్కి అదే ఎక్కువ. బట్ అక్కడ ఒక డాక్టర్ని కలవాలంటే ఒక 25,000 అవుతుంది, ప్లస్ ఒక 100 రోజులు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ ఇండియన్ డాక్టర్స్ ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఇన్స్టెంట్గా మనం దొరుకుతున్నాము. వీఆర్ ఆల్ ఫారెన్ ట్రైన్డ్, వాళ్ళ భాష మాట్లాడగలము. సో ఫ్యూచర్ ఏమవుతుందంటే ది వరల్డ్ విల్ అవుట్సోర్స్ దేర్ హెల్త్ కేర్ నీడ్స్ టు ఇండియా. హ్యూజ్ పొటెన్షియల్ ఉంది, డౌటే లేదు ఇందులో.